నమస్కారం. మన ఈ ఛానల్కి స్వాగతం. మన శరీరంలో అన్నిటికంటే చిన్న అవయవం నాలుక. కానీ అది చేసే గాయం చాలా పెద్దది. మనం రోజుకు ఎన్ని వేల మాటలు మాట్లాడుతున్నాం. అందులో మనకు అవసరమైనవి ఎన్ని, అవతల వారికి ఉపయోగపడేవి ఎన్ని? ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో వస్తువులు ఎక్కువైతే చెత్త అంటాం. మరి నోటి నుండి వచ్చే మాటలు ఎక్కువైతే వాటిని అనవసరమైన మాటలు అంటారు. ఈరోజు ఈ వీడియోలో తక్కువగా మాట్లాడడం వల్ల మీ జీవితం ఎలా మారుతుందో చూద్దాం. ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేసి చూడండి. గొప్ప వ్యక్తులు మౌనాన్ని ఎలా ఆయుధంగా వాడుకున్నారో వివరంగా తెలుసుకుందాం. ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాం మనం? చాలామంది నిశ్శబ్దాన్ని భరించలేరు. ఎవరో ఏదో అనుకుంటారని లేదా తామేదో తెలివైన వాళ్ళమని నిరూపించుకోవాలని మాట్లాడుతూనే ఉంటారు. మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు 3 నష్టాలు జరుగుతాయి. మన శక్తి వృధా అవుతుంది. మనకు తెలియకుండానే మన రహస్యాలను ఇతరులకు చెప్పేస్తాం. మన మాట మీద మనకే నియంత్రణ తప్పుతుంది. నిజానికి మౌనంగా ఉండడం అంటే భయం కాదు, అది మన మీద మనకు ఉన్న పట్టు. ఇప్పుడు మనం ఒక కథను చూద్దాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక అలవాటు ఉంది. ఎవరిని కలిసినా తన ఆస్తుల గురించి, తన గొప్పల గురించి గంటల తరబడి చెబుతూనే ఉండేవాడు. మొదట్లో అందరూ గౌరవంగా వినేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతను వస్తున్నాడంటే చాలు జనం తలుపులు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు? అతని మాటల్లో విజ్ఞానం లేదు, కేవలం అహంకారం, అవసరం లేని సోది మాత్రమే ఉంది. అదే ఊరి చివర ఒక ముని ఉండేవారు. ఆయన రోజుకు 10 మాటలు కూడా మాట్లాడేవారు కాదు. కానీ ఆయన నోరు తెరిస్తే చాలు ఊరంతా ఆయన పాదాల దగ్గర కూర్చునేది. ధనవంతుడికి అర్థం కాలేదు. నా దగ్గర డబ్బు ఉంది, నేను అందరితో మాట్లాడుతున్నాను, కానీ వీళ్ళు ఈ ముసలాయన మాటల కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ ముని చిరునవ్వుతో ఇలా అన్నారు, నాయనా, నీ మాటలు వర్షం లాంటివి. అది ఎంత కురిసినా నేల పీల్చుకుంటుంది. కానీ నా మాటలు విత్తనం లాంటివి. తక్కువగా వేసినా అది మనసులో చెట్టులా మొలుస్తుంది. సైకాలజీ ప్రకారం తక్కువగా మాట్లాడే వ్యక్తుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడడం కంటే గమనించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. క్లాస్ రూమ్లో అల్లరి చేసే పిల్లాడిని ఎవరూ పట్టించుకోరు. కానీ ఎప్పుడు కామ్గా ఉండే స్టూడెంట్ ఏదైనా అడిగితే టీచర్ కూడా శ్రద్ధగా వింటుంది. ఎందుకంటే అక్కడ స్కార్సిటీ ప్రిన్సిపల్ పనిచేస్తుంది. ఏది తక్కువగా దొరుకుతుందో దానికి విలువ ఎక్కువ. మీరు మీ మాటలను పొదుపుగా వాడడం మొదలు పెడితే సమాజం మీకు ఇచ్చే గౌరవం రెట్టింపు అవుతుంది. ముఖ్యమైనది, మాటను ఎలా నియంత్రించాలి? మీరు రేపటి నుండి ఒక ప్రయోగం చేయండి. వినికిడి శక్తిని పెంచండి. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకండి. వారు చెప్పేది పూర్తిగా విన్నాకే మీ సమాధానం చెప్పండి. 3 సెకండ్ల నియమం. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే వెంటనే రియాక్ట్ అవ్వకండి. 1, 2, 3 మనసులో లెక్క పెట్టి అప్పుడు మాట్లాడండి. ఆ 3 సెకండ్లు మీ మాటను ఫిల్టర్ చేస్తాయి. అవసరమా కాదా? మీరు చెప్పబోయే మాట వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా అది కేవలం కాలక్షేపమా అని ఆలోచించండి. చివరగా ఒక్క మాట, ఎక్కువగా మాట్లాడే వారి మాటలు గాలిలో కలిసిపోయే ధూళి లాంటివి. అవసరమైనప్పుడు మాట్లాడే వాడి మాటలు చరిత్రను మార్చే ఆయుధాలు. మీ విలువను మీరు తగ్గించుకోకండి. తక్కువ మాట్లాడండి, బలంగా మాట్లాడండి. ఈ ప్రయాణంలో మీతో పాటు మేముంటాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.